ఎవరైనా రైల్వే ఎంప్లాయీస్ ఈ వీడియో చూస్తే గనక వాళ్ళు అంటారు, ఏ ఇబ్బంది లేకపోతే వాళ్ళంత మేజర్ పనిష్మెంట్ ఎందుకు ఇచ్చారని. నేను చెప్పాను కదా, మా హస్బెండ్ మెడికల్గా కూడా సఫర్ అయ్యారని. అక్కడి నుంచి వచ్చేటప్పటికి యాజ్ ఎ ఫిట్ ఫర్ లోకో పైలట్ కిందే మెడికల్ రిపోర్ట్ వచ్చిందండి. కానీ ఒక 6 months మెడిసిన్స్ వాడుతున్నారు కాబట్టి లాబీ డ్యూటీ ఇచ్చారనమాట. కానీ ఆయన ఎప్పుడైతే మెడికల్గా ఫిట్ అయ్యి లైట్ జాబ్ కింద ఎక్కడ వచ్చి లాబీ సీసీఓవర్లో అవుట్డోర్ సీసీఓవర్ కింద ఎప్పుడైతే జాయిన్ అయ్యారో అప్పటి నుంచి ఇమీడియట్గా అంతకుముందు లాబీలో లేని బ్రీత్ అనలైజింగ్ మిషన్ వెంటనే పెట్టేశారండి. ఈయన ఎలాగైనా అన్ఫిట్ చేసేసేయాలి, ఉద్యోగంలో ఇరికిచ్చేయాలన్న ఇదితోటి వెంటనే బ్రీత్ అనలైజింగ్ మిషన్ పెట్టేశారు. సాధారణంగా ప్రతి ఎంప్లాయీకి ఏదో ఒక అలవాటు ఉంటుందండి. నేను ఇతని అలవాటుని వెనకేసుకు రావట్లేదండి, మా వారి అలవాటు. కాకపోతే ఏంటంటే అతను మెడికల్గా ఫిట్ అయ్యి లోకో పైలట్ కింద వచ్చి జాయిన్ అయ్యారు. ఒక మనిషిలో మార్పు రావచ్చు, ఇబ్బందిని బట్టి అన్నా మారచ్చు కదా. 6 months అదే మినిమం బేసిక్ తోటి శాలరీ వచ్చిందండి. 6 months తోటి అలాగే పిల్లల్ని చదువులన్నా గట్టెక్కిద్దాంలని అదే బేసిక్ జీతంతో నేను నెట్టుకుంటూ వచ్చానమాట. అనుకోకుండా ఆయనకి మళ్ళీ ఒకసారి సుస్థి చేసేటప్పటికి నేను సిక్కు ఫిట్ ఇవ్వడానికి వెళ్తానండి సీసీఓవర్ దగ్గరికి. ఎందుకంటే డిక్లరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి కదా మెడికల్ హాస్పిటల్లో, రైల్వే మెడికల్ హాస్పిటల్, దానికి కూడా వెళ్తానమాట. ఇప్పుడైతే మళ్ళీ ఆయన ఒక 10-15 days ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ ఫిట్ అయ్యి వచ్చేటప్పటికల్లా పనిష్మెంటల్ లెటర్ రెడీగా ఉంది. చూడండి, ఒక ఎంప్లాయీని తీసేయాలన్నా ఉంచాలన్నా రిపోర్ట్ సీసీఓవర్ తోటే వెళ్తుందన్నమాట. సంవత్సరాలుగా మెడికల్గా నేను సఫర్ అయ్యాను కదండి. నాకేంటంటే వేరే వాళ్ళు లేరనమాట, పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి నేనే లాబీకి వెళ్ళి డిక్లరేషన్ ఫామ్ ఇవ్వటం కానీ తీయటం కానీ సిక్కు ఫిట్ ఇవ్వటం కానీ చేసేదాన్ని. ఇంత జరుగుతున్నా సరే అతను తెలుగువాడై ఉండి కూడా సీసీవారు రాయ్ రవీంద్రనాథ్ అండి. కావాలంటే మీకు అతని ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. బహుశా మీరు రాజమండ్రి వాళ్ళైతే మీరు చూసే ఉండుంటారు, రైల్వే ఎంప్లాయీ అయితే. అతను కూడా నాకు హింట్ ఇవ్వలేదండి. నేను అప్పటికి రిక్వెస్ట్ చేశాను. అతను అనారోగ్య రీత్యా చేయలేకపోతున్నప్పుడు అతను అటెండెన్స్ వేయించుకున్న తర్వాత కూడా నేను వచ్చి యాజ్ ఏ ఫ్యూన్ కింద నేను అతని సపోర్ట్ చేస్తూ ఇస్తాను, నాకు ఆ మాత్రం బేసిక్ వస్తే చాలు, నా పిల్లల చదువులు కంప్లీట్ అవుతాయి అని కూడా రిక్వెస్ట్ చేశానండి. అయినా సరే ఇంత ఇదిగా మాకు మేజర్ పనిష్మెంట్ వచ్చిందనమాట. ఆ ఎఫెక్టే మా ఇబ్బందులకి కారణం. ఇలా పనిష్మెంట్ వచ్చిన తర్వాత ఎంక్వైరీ జరిగి మన మీద రిపోర్ట్ వెళ్ళి ఎప్పీల్ పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా జరగడానికి మినిమం 6 months పడుతుందండి. 6 months శాలరీ లేకుండా ఇబ్బంది పడుతూ అయిన వాళ్ళని చేజాచి అడిగి ఎలా నెట్టుకు రావాలండి జీవితాన్ని? మీరే చెప్పండి. న్యాయమా అన్యాయం జరిగిందా నా జీవితానికి? ఆ మాత్రం బేసిక్ వస్తే చాలు అని అనుకున్నానండి. కాకపోతే మెడికల్గా అతను ఫిట్ ఫర్ లోకో పైలట్ అని మెడికల్గా ఇచ్చారు. ఎందుకంటే మాకు మహారాష్ట్రలో షోలాపూర్ తరపున బైక్లాల అనమాట. అంటే ఒక ఎంప్లాయీని సైకలాజికల్గా మెడికల్గా ఫిట్ చేసి ఫిట్ సర్టిఫికేట్ ఇచ్చేది. అతను సైకలాజికల్గా ట్రీట్మెంట్ కూడా ఇచ్చి పూర్తిగా 100% సైకలాజికల్ ఫిట్ అని ఇచ్చిన తర్వాత లోకో పైలట్ కింద ఫిట్ చేశారండి. కానీ ఏం జరిగిందో ఏమో ఆ భగవంతుడిగా తెలియాలండి. పెద్ద ఆఫీసర్ అయినా ఆ ఉద్యోగస్తుడు వెనకాల భార్య పిల్లలు ఉన్నారని మాత్రం గమనించాలండి.